అంతర్రాష్ట్ర మండలి సమావేశం నుంచి కేసీఆర్ జ్వరంతో మధ్యలోనే వెళ్లిపోయారు. భేటీ ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత తనకు జ్వరం ఉందని ప్రధాని మోడీకి చెప్పి కేసీఆర్ ఇంటికి వెళ్లిపోయారు. సీఎం ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చదివి వినిపించారు. భేటీకి ముందుకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. అంతర్రాష్ట్ర మండలి సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అంతర్రాష్ట్ర మండలి సమావేశం ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం ముగిసింది. ఒక్కరొక్కరుగా అందరూ బయటకు వస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా బయటకు రాలేదు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తనకు జ్వరంగా ఉందని స్వయంగా ప్రధానమంత్రితో చెప్పి తాను తన నివాసానికి వెళ్లిపోతున్నానని చెప్పి పర్మిషన్ తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత తన ప్రసంగ పాఠాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చదివి వినిపించడం జరిగింది. అదేవిధంగా ఈ సమావేశానికి ముందు చంద్రబాబు, కేసీఆర్ వీరిద్దరు కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కుశల ప్రశ్నలు వేసుకుంటూ కొద్దిసేపు మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఫెడరల్ స్ఫూర్తితో ఇద్దరం కలిసి పనిచేద్దామని సరదాగా కూడా అనుకున్నట్టుగా కేసీఆర్ సన్నిహిత వర్గానికి అందుతున్న సమాచారం బట్టి తెలిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా తనకు జ్వరం వచ్చిందన్న అంశాన్ని ప్రధానమంత్రికి స్వయంగా చెప్పి అనేక అంశాలను కూడా మౌఖికంగా కూడా ప్రధానమంత్రికి తెలియజేయడం కూడా జరిగింది. ఆ తర్వాత తాను సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఈ సమావేశం ఈ రోజు ఆశాంతం కూడా సమావేశం చాలా విస్తృతంగా చర్చల రూపంలో జరిగింది. అయితే ఈ సమావేశంలో అనేక అంశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమైక్యంగా ఉంటూ సమిష్టిగా ఒకరినొకరు పరస్పరంగా సహకారం చేసుకుంటూ కూడా ఒక శక్తిగా పనిచేయాలని చెప్పి ప్రధానమంత్రి వీరందరికీ కూడా తన ప్రసంగంలో ఉద్బోధించడం జరిగింది. మొత్తానికి ఈ సమావేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సమన్వయంతో తీవ్రవాదాన్ని కానీ, నక్సలిజాన్ని కానీ, ఏర్పాటువాదాన్ని కానీ, మత కల్లాలను కానీ వీటన్నిటిని కూడా సమన్వయంతో అంతర్గత భద్రతను దృష్టిలో పెట్టుకుని సమన్వయంతో పనిచేసే అందరూ కూడా ఒక భావన ఏర్పాటు చేసుకుని సమావేశం నుంచి అందరూ కూడా తిరిగి వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కొద్దిసేపట్లోనే బయటకు వచ్చి ఆ తర్వాత నేరుగా విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి హైదరాబాద్ బయలుదేరేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. Right, Prasad, thank you.